వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రధాని మోదీకి గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలకనుండగా 13,500 మంది మహిళలతో ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శన ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్కి అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి పరిస్థితి? రైట్, మొత్తానికి ఇటు ఏపీ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఇప్పటికే ముఖ్య అతిథిగా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితమే భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా చేరుకున్నారు. ఇక్కడ ప్రధానంగా కూడా విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో నృత్య ప్రదర్శన ఏదైతే ఉందో నిన్న దింసా కార్యక్రమంలో దాదాపు వేల సంఖ్యలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఇప్పటికే గిన్నిస్ బుక్లోకి ఒక అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇటు నృత్య ప్రదర్శన ఏదైతే ఉందో ప్రస్తుతం అది ఆకర్షవంతమైనటువంటి ప్రదర్శన చెప్పుకోవాలా. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్, గవర్నర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. పీపీపీ విధానంతో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రముఖులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. దాదాపు 5,460 కోట్లతో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా రూపాంతరం చెందుతున్నటువంటి ఈ యొక్క భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమానికి ప్రధానంగా ఇటు ప్రధానమంత్రి రావడం చాలా అరుదైనటువంటి సందర్భం చెప్పాలి. ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయాలు అనేక మౌలిక సదుపాయాలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు మనం చూసాము. ఈరోజు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం చూస్తే దాదాపు 2,700 ఎకరాలకు పైగా కూడా ఇందులో విమానాశ్రయంతో పాటు కార్గోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి. భోగాపురం ఈరోజు ఇటు ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ఒక 2 ఏళ్ల ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది వచ్చిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో కూడా శ్రద్ధ ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు లేకుండా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నెంబర్ 1 స్థానానికి వచ్చే విధంగా కూడా ఈ విమానాశ్రయాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి లోపల ప్రాంగణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఆయనకి ప్రధానంగా గవర్నర్ పుష్పగుచ్చం అందజేశారు. నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకించి కూడా ఏదైతే ఆయనతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. మొత్తానికి విద్యార్థుల ప్రదర్శన ఏదైతే నృత్య ప్రదర్శన ఉందో దింసా అయ్యుండొచ్చు, అదేవిధంగా పలు కూచిపూడి నృత్య ప్రదర్శన ఏదైతే ఉందో అది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఒక వైభవంగా అంటే ఒక పండగ వాతావరణం ఏ విధంగా ఉందో ఆ వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ కనపడుతూ ఉంది. దాదాపు 2 లక్షల పైగా కూడా జనాలు ఇక్కడికి వచ్చారు. ఏదైతే చుట్టుపక్కల ఉత్తరాంధ్ర నుంచే కాదు పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తం ఏదైతే మన ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ప్రారంభోత్సవానికి ముఖ్యమైనటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే అనేక వార్తా ప్రక్రియలో సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క ప్రత్యేకతను కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విమానాశ్రయానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కూడా రామ్మోహన్ నాయుడు ఇదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి శ్రీకాకుళం సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా ఇళ్లలో లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేసే దిశగా కూడా అందరు ఇక్కడికి వచ్చున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ యొక్క ప్రత్యేకత మనం ఒకసారి చూస్తే దాదాపు 5,641 కోట్లతో దీన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అంతా కూడా ఏర్పాట్లన్నీ అయిపోయి మొట్టమొదటి సమగ్ర సివిల్ ఏదైతే ఏవియేషన్ హబ్గా కూడా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రూపొందించుకోబోతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ విద్యార్థులు చేసినటువంటి నృత్య ప్రదర్శన అయ్యుండొచ్చు, ఈ యొక్క ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి లోపల రంగులతో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విమానాశ్రయాన్ని కూడా తిలకించే సమయం మరి కాసేపట్లోనే లోపలికి ఆయన ఎయిర్పోర్ట్ ప్రారంభించే దిశగా కూడా ముందుకెళ్తారు. దాదాపు 11:45 నిమిషాలకు ఈ యొక్క ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి రన్వే అయ్యుండొచ్చు, అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాలతో ఏర్పాటు చేసినటువంటి హబ్ అయ్యుండొచ్చు, అదేవిధంగా అనేక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి భవనాలను కూడా ఆయన వర్చువల్గా కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాన్ని ఓపెన్ చేయబోతున్నారు. మరి అదేవిధంగా ప్రధానంగా కూడా దాదాపు ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి ఫ్యూచర్లో కూడా అంటే ప్రస్తుతం అయితే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ఈ యొక్క సమర్థవంతంగా కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి తమ సేవలు అందించుకునే విధంగా కూడా ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఫ్యూచర్లో దాదాపు 4 కోట్ల మంది వరకు
నరేష్, అంటే సర్వీసుల్ని భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి సర్వీసుల్ని ఎక్కడెక్కడ నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే హైదరాబాద్, తిరుపతి, విజయవాడ అని కూడా మాట్లాడుతున్నారు కదా, ప్రస్తావన కూడా వచ్చింది కదా. అంటే ఈ సర్వీసులు కూడా ఇప్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే ఎయిర్ ఇండియా అయ్యుండొచ్చు, ఒకవైపు ఇండిగో అయ్యుండొచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 17వ తేదీ నుంచి ఇటు ఇండిగోకు సంబంధించిన సేవలు ఇటు విజయవాడ, బెజవాడతో పాటు హైదరాబాదు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు కూడా వాళ్ళు ఇప్పటికే యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా విశాఖపట్నం సంబంధించినటువంటి జీ కోడ్ విధానం ఏదైతే ఉందో కొన్ని కోడ్స్ విధానాలు ఉన్నాయి. ఆ కోడ్స్ అంతా కూడా భోగాపురంకి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్కి వీటిని వినియోగించుకున్నటువంటి అవకాశాలు కనపడతా ఉంది. సో ఇప్పటి నుంచి ప్రధానంగా కూడా ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేశారు. షెడ్యూల్స్ను కూడా ఖరారు చేశారు. హైదరాబాదు, చెన్నై, బెజవాడతో పాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే సేవలు అందించబోతున్నారో వాటిని ఇప్పటికే షెడ్యూల్ నిన్న సాయంత్రానికి ఆన్లైన్లో కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిట్టింగ్స్ అంటే హైదరాబాద్కి ఎన్ని గంటలకు బయలుదేరుతుందో అదేవిధంగా తిరిగి అంటే 1:15 నిమిషాలకు హైదరాబాద్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి సమయం పడుతున్నట్టుగా తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా అక్కడికి ఎన్ని గంటలకు మళ్ళీ రిపీటెడ్ టైమ్స్ ఉంటాయో వాటి షెడ్యూల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇండిగో, ఇటు ఎయిర్లైన్స్, అదేవిధంగా మరికొన్ని సంస్థలు కూడా దీనికి సంబంధించిన షెడ్యూల్స్ను అయితే ఇప్పటికే ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా వాటి ఏర్పాట్లు కూడా ప్రజలకు, ప్రయాణికులకు కూడా తెలియజేసే విధంగా కూడా మొత్తానికి ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక నిజంగా ఇది ఏపీకే కాదు, నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని వినియోగించుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. మనం చూస్తే ఏపీ వ్యాప్తంగా మనం చూస్తే కొన్ని ప్రాంతాలకు అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు గతంలో మనం చూస్తే హైదరాబాద్కు వెళ్ళడమా లేకపోతే కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రధానంగా ఉన్నటువంటి విమానాశ్రయాలకు వెళ్ళేవారు చెన్నైకి. సో అదేవిధంగా ఇటు మా రాయలసీమకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కూడా చెన్నైకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇటు చెన్నై, హైదరాబాద్ ఈ రెండు ప్రాంతాలకు ఎక్కువగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ యొక్క విమాన ఆశ్రయాలు ఎక్కువగా అంటే అంతర్జాతీయ విమానాశ్రయాలను ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏపీలో నిజంగా ఏపీ ప్రజలు హర్షించాల్సినటువంటి విషయం, దాదాపు 5,000 పైగా కోట్లతో అభివృద్ధి చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పటికే లోపల ఉన్నటువంటి ఆ మొత్తం విజువలైజేషన్ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అదేవిధంగా అనేక మాధ్యమాల్లో కూడా మనం చూపిస్తూనే ఉన్నాం. ప్రత్యేకించి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క ప్రత్యేకత ఇక్కడ ప్రధానంగా కూడా ఇండిగోకు సంబంధించి, ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి అదేవిధంగా అనేక సంస్థలు ఈ యొక్క షెడ్యూల్స్ ఏర్పాటు చేయడంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకు రెక్కలు రావడం, ఈరోజు విమానాశ్రయానికి సంబంధించిన విమానాలు ఒక్కసారిగా కూడా తమ ఇళ్లపై గాలిలో వెళ్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా అక్కడ చూసేటువంటి తరుణం కనపడతా ఉంది. అదేవిధంగా దాదాపు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక ప్రాంతాల వారిగా కూడా ఇప్పటికే షెడ్యూల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలా, ఏ యొక్క టూర్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ప్రత్యేకించి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 4,500 పైగా కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా బస్సులు వేకోజాము నుంచి కూడా బయలుదేరి ఆయా పార్కింగ్లు ఏర్పాటు చేశారు. వేలాది సంఖ్యలో పోలీసులను ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేంతవరకు కూడా లోకేష్ సంబంధించిన టీం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రత్యేకించి కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ అనేది ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం సమీక్షగా ముందుకెళ్ళిందని చెప్పుకోవాలా. భోగాపురం ఎయిర్పోర్టు మరి కాసేపట్లోనే ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు అయ్యొచ్చు, పవన్ కళ్యాణ్ అయ్యొచ్చు, అదేవిధంగా ముఖ్య అతిథులు పీపీపీ విధానంతో ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో వాళ్ళందరూ కూడా ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్టు ప్రత్యేకించి కూడా మనం చూస్తే చెన్నై కానీ హైదరాబాద్ కానీ కార్గో ఉంటుంది. సో కార్గోకి సంబంధించినటువంటి 25 MTకి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్గోకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో మనం యాక్చువల్గా రైట్ నరేష్.